హే రెబల్స్, వెల్కమ్ బ్యాక్ టు ఇన్ఫో ఫ్రమ్ ఎస్డి ఛానల్. సో రెబల్స్, ఈ రోజు మనం ఒక డీప్ మాట మాట్లాడుకోబోతున్నాం. సో ఆ మాట ఏమిటంటే, చూడండి గైస్, మీకు స్క్రీన్ పైన కనబడుతుంది అనుకుంటా, డిసిప్లిన్ ఈజ్ నాట్ హార్డ్, యూ జస్ట్ డోంట్ నో దిస్ సీక్రెట్స్. అంటే డిసిప్లిన్ అనేది హార్డ్ కాదనమాట. మనలో చాలా మంది అనేది డిసిప్లిన్ హార్డ్ అంటారు, బట్ గైస్ హార్డ్ కాదు డిసిప్లిన్, జస్ట్ ది సీక్రెట్స్ అనేది మనకు తెలియదు అనమాట. సో ఆ సీక్రెట్స్ ఎంతో చూద్దాం. చూడండి గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఫైండ్ యువర్ వే. చూడండి గైస్, చాలా మంది అనేది చేస్తున్న మిస్టేక్ ఇదే అనమాట. వాళ్ళనేది ఫైండ్ యువర్ వే అంటే వాళ్ళ వేని వాళ్ళు అర్థం చేసుకోరు, అంటే తన దారిని వాళ్ళు అర్థం చేసుకోరు అనమాట. అంటే వాళ్ళ దారి వాళ్ళకే తెలియదు అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేయాలంటే ఫైండ్ యువర్ వే, మీ దారిని మీరు ఎంచుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏ దారిలో నడవాలని అనుకుంటున్నారో ఫస్ట్ ఆ దారిని మీరు ఎంచుకోండి గైస్. సో ఇక సెకండ్ వన్ వచ్చేసి చూడండి గైస్, రొటీన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. సో రొటీన్ అనేది ఇంపార్టెంట్ అనమాట. అంటే మనం నిన్న చేసిన పని అనేది ఈ రోజు చేయాల్సింది అనమాట. సో మన రొటీన్, మార్నింగ్ రొటీన్ అనేది కరెక్ట్ ఉండాలి. అలాగే గైస్ చూడండి గైస్, థర్డ్ వన్ వచ్చేసి మైండ్ సెట్ మ్యాటర్. చూడండి గైస్, ఎవ్రీథింగ్ ఈజ్ మైండ్ సెట్. మీ దగ్గర మైండ్ సెట్ నెగిటివ్ ఉంటే మీరు గోల్ని అచీవ్ చేయలేరు. అసలు మీరు చెప్తున్నారు అరే ఇది నా వల్ల కాదని, ఇక ఎవరొచ్చి చెప్తాడు మీకు చెప్పదండి. ఇక ఎట్లా లేస్తారు మీరు, ఎట్లా చేస్తారు? ఇక మీరు, మీ మైండ్ చెప్తుంది, మీ మైండ్ నెగిటివ్గా ఉంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అనేది మీ మైండ్ సెట్ మ్యాటర్ అనమాట. మీ మైండ్ సెట్ని కరెక్ట్గా పెట్టుకోండి, పాజిటివ్గా ఉంచుకోండి. మైండ్ సెట్ ఈస్ ఎవ్రీథింగ్, గుర్తుపెట్టుకోండి గైస్, మైండ్ సెట్ ఈస్ ఎవ్రీథింగ్. మీరు ఏం చేయాలన్నా మైండ్ సెట్ ఈస్ ఎవ్రీథింగ్. చూడండి గైస్, ప్రతి ఒక్కటి అనేది సెకండరీ అనమాట. లైఫ్లో మనం గోల్ని అచీవ్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈజ్ మైండ్ సెట్ అనేది మ్యాటర్ చేస్తుంది అనమాట. సో ఫస్ట్ మీరేం చేయాలంటే మైండ్ సెట్ని కరెక్ట్గా పెట్టుకోండి గైస్, డిస్ట్రాక్ట్ కావద్దు. మైండ్ సెట్ ఈజ్ ఎవ్రీథింగ్. నేను చెప్తున్నాను కదా, మైండ్ సెట్ పైన అంత డిపెండ్ అయి ఉంది. మీరు ఏం ఆలోచిస్తున్నారు, అలాగే మీరు ఏం చేస్తున్నారు, మీరు ఏం చేయబోతున్నారు, అంతా అనేది మైండ్ సెట్లోనే ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరేం చేయాలంటే పాజిటివ్ మైండ్ సెట్ని పెట్టుకోవాలి. అలాగే గైస్, మీ మైండ్ సెట్లో మీ యొక్క వాల్యూని పెంచుకుంటూ వెళ్ళాలి. మీ మైండ్ సెట్ ఈజ్ ఎవ్రీథింగ్. నేను చెప్తున్నాను కదా, మైండ్ సెట్ ఈజ్ ఎవ్రీథింగ్. మైండ్ సెట్ని మీరు కరెక్ట్గా పెట్టుకోండి, అంతే. మీ గోల్ అనేది ఈజీగా అచీవ్ చేయగలుగుతారు. 99% మంది అనేది ఇక్కడనే ఫెయిల్ అవుతారనమాట. మైండ్ సెట్ అనేది కంట్రోల్లో ఉండదు. అందుకే మీరేం చేయాలంటే మీ మైండ్ సెట్ని కంట్రోల్గా పెట్టుకోవాలి. ఇది ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. సో గైస్, ఇక ఫోర్త్ వన్ వచ్చేసి సెలబ్రేట్ స్మాల్ విన్స్. చూడండి గైస్, మన మైండ్ సెట్కి డోపమిన్ అనేది కావాలన్నమాట. అంటే డోపమిన్ లేకపోతే మనం గివ్ అప్ చేసేసుకుంటాం, అంతేనా కదా? చెప్పండి గైస్, మనం ఏదైనా ఒక పని చేస్తున్నాం, అందులో రిజల్ట్ రాకపోతే మంది అనేది గివ్ అప్ చేసేస్తారు. సో అందుకే మనం ఏం చేయాలంటే డైలీ మనం 15 పేజీలు రాయాలని అనుకుంటున్నాం అనుకోండి, మీరేం చేయాలంటే 5 పేజీలు రాయాలి. దాన్ని సెలబ్రేట్ చేసుకోవాలి, ఎస్ నేను దాన్ని అచీవ్ చేశాను అని. సో మీరు 15 పేజీలు రాయాలని అనుకుంటే 15 పేజీలు రాశారనుకోండి, దాన్ని కూడా సెలబ్రేట్ చేసుకోవాలి. అంటే మనం చిన్న విజయాలను తప్పకుండా సాధించి దాన్ని అచీవ్ చేసిన తర్వాత దాన్ని విన్గా సెలబ్రేట్ చేసుకోవాలి. చూడండి గైస్, సెలబ్రేషన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే మన మైండ్కి తెలుస్తుంది అరే ఈయన అచీవ్ చేశాడు ఈరోజు గోల్ని అని. సో దాని ద్వారా పాజిటివిటీ అనేది పెరుగుతుంది. దీంతో మనం ఏం చేస్తామంటే నెవర్ గివ్ అప్గా ఉంటాం. అంటే గివ్ అప్ చేయకుండా మన గోల్ పైన ఫోకస్ చేస్తూ ఉంటాం. గుర్తుపెట్టుకోండి గైస్, ఈ రోజు నుంచి మీరు కూడా చిన్న గోల్స్ని అలాగే చిన్న విన్స్ని మీరు అచీవ్ చేసిన తర్వాత సెలబ్రేట్ చేసుకోండి. సెలబ్రేషన్ చేయకపోతే మన మైండ్ అనేది నెగిటివ్గా ఫీలింగ్ చేసి మన గోల్ నుంచి మనకు డిస్ట్రాక్ట్ చేసి గివ్ అప్ చేసేస్తుంది మన మైండ్. అందుకే గైస్, ఈ రోజు నుంచి స్మాల్ విన్స్ పై సెలబ్రేట్ చేసుకోవడం స్టార్ట్ చేసేయండి. సో ఇక చూడండి గైస్, ఫిఫ్త్ వన్ వచ్చేసి విజువలైజేషన్ అనమాట. విజువలైజేషన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. చూడండి గైస్, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫ్యూచర్లో మెర్సిడీస్ బెంజ్ కార్ తీసుకున్నారు, ఓకే దాంట్లో నేను ఎక్కాను, గేర్ షిఫ్ట్ చేశాను, ఓకే ఇట్లా ఉంటుంది, లైటింగ్ పక్కల ఇంటర్వ్యూ ఇట్లా ఉంటుంది. మీరు అనేది దాన్ని విజువలైజ్ చేసుకోవాలి. ఓకే ఈ గోల్ని అచీవ్ చేశాను, ఓకేనా? రిలేటివ్స్ యొక్క ఫీలింగ్ ఎలా ఉంటుంది, నా ఫీలింగ్ ఎలా ఉంటుంది, మా మమ్మీ యొక్క ఫీలింగ్ ఎలా ఉంటుంది, నేను ఒకవేళ ఫంక్షన్లో వెళ్తే మా మమ్మీని తీసుకుని మెర్సిడీస్ బెంజ్ కార్లో వెళ్తే ఆ ఫీలింగ్ ఎలా ఉంటుంది, మీరు అనేది దాన్ని ఆలోచించాలి, దాన్ని విజువలైజ్ చేసుకోవాలి, దాన్ని ఊహించాలి గైజ్. అలా చేస్తే ఏమవుతుందంటే మీ గోల్ అనేది గట్టిగా అవుతుంది, స్ట్రాంగ్ అవుతుంది. అలాగే గైజ్, మీరు గోల్పై వర్క్ చేయడానికి సిద్ధమవుతారు. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. విజువలైజేషన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. గుర్తుపెట్టుకోండి గైజ్, 5 నిమిషాలు మీరు విజువలైజ్ చేయడం స్టార్ట్ చేసేయండి గైజ్. ప్లీజ్ గైజ్, మీరు ఈ రోజు నుంచి విజువలైజ్ చేయడం స్టార్ట్ చేసేయండి. ఓకే నా ఇల్లు ఇలా ఉంటుంది, ఇంటీరియర్ డిజైన్ ఇలా చేపిస్తాను, బెడ్రూమ్ ఇలా డిజైన్ చేపిస్తాను, ఓకే కార్స్లలో పార్కింగ్ ఇలా చేపిస్తాను, ఇటువంటి ఇంటీరియర్ రావాలి నాకు, ఓకే ఇలా ఉండాలి నా ఇల్లు, నేను మా మమ్మీని తీసుకొని రిలేటివ్స్ ఇంట్లో వెళ్తే వాళ్ళు మనకు ఇజ్జత్ ఇస్తారు, ఓకే ఇలా ఉంటుంది. అలా మీరు అనేది పాజిటివ్గా ఆలోచిస్తూ ఉండాలి, విజువలైజ్ చేస్తూ ఉండాలి. గుర్తుపెట్టుకోండి గైస్, ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. విజువలైజ్ చేయడం స్టార్ట్ చేసేయండి, ఊహించడం స్టార్ట్ చేసేయండి. ఓకే నేను సక్సెస్ అయితే ఇంత దొరుకుతుందా నాకు, ఓకే నాకు ఫేమ్ వస్తుంది, నేమ్ వస్తుంది, అలాగే డబ్బు వస్తుంది, నేను ఒక మంచి లైఫ్ స్టైల్ జీవించగలుగుతున్నాను. సో ఇలా చేసి మీరు విజువలైజ్ చేసుకోవాలన్నమాట. విజువలైజేషన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. అండ్ గైస్, ఇలా విజువలైజ్ చేస్తే మీ డిసిప్లిన్ అనేది స్ట్రాంగ్ అవుతుంది అనమాట. చూడండి గైస్, కింద చూడండి, 6th వన్ వచ్చేసి లాస్ట్ అండ్ ఫైనల్, రీసెట్ డోంట్ క్విట్. చూడండి గైస్, మనలో చాలా మంది అనేది గోల్ పైన వర్క్ చేస్తారు, డిసిప్లిన్గా ఉంటారు, అన్ని చేస్తారు, స్మార్ట్ వర్క్ చేస్తారు, హార్డ్ వర్క్ చేస్తారు, అంతా చేస్తారు. బట్ గైస్ లాస్ట్కి వచ్చేసరికి రిజల్ట్ అనేది దొరకదు అనమాట. సో దాని ద్వారా మనలో చాలా మంది అనేది గివ్ అప్ చేసేస్తారు, అంటే విడిచిపెడతారు ఆ పనిని. సో మీరేం చేయాలంటే దాన్ని గివ్ అప్ చేయకుండా రీసెట్ చేయాలన్నమాట.
రీసెట్ చేసి రీస్టార్ట్ చేయాలి. గుర్తుపెట్టుకోండి గైస్, అవును నాకు అనేది ఇట్లా 3 సార్లు అయింది. నేను 4వ సారి చేస్తున్నాను అనమాట. నేను కూడా ఉన్న మాట చెప్తున్నాను అనమాట. నేను కూడా 4 సార్లు అనేది గివప్ చేసేసాను. అంటే ఆ పనిని గివప్ చేసి మళ్ళీ రీస్టార్ట్ చేశాను అనమాట. కానీ గివప్ మాత్రం చేయకండి ప్లీజ్ గైస్. రీసెర్చ్ చేయండి మీ లైఫ్ని. ఎప్పుడైనా సరే మీరు క్విట్ అనేది చేయరాదు. మీరు రీసెర్చ్ చేసి మళ్ళీ రావాలి ఆ పని పైన. కానీ మీరు మొత్తానికి ఆ పనిని విడిచిపెడతా అని ఆలోచన మీలో రావద్దు. చూడండి గైస్, దాని తప్ప మనకు వేరే దారి లేదు రీచ్ కావడానికి. గుర్తుపెట్టుకోండి గైస్, మీ లైఫ్ని రీసెర్చ్ చేసుకోండి, మళ్ళీ రండి, మళ్ళీ రీసెర్చ్ చేసుకోండి, మళ్ళీ స్టార్ట్ చేయండి. కానీ క్విట్ మాత్రం చేయకండి. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. 99 మంది ఇక్కడనే ఫెయిల్ అవుతారు. సో చాలా మందికి తెలియదు అనమాట. మనం హార్డ్ వర్క్ చేస్తాం, స్మార్ట్ వర్క్ చేస్తాం, అన్ని చేస్తాం, గోల్ పైన వర్క్ చేస్తాం, బట్ రిజల్ట్ రాకపోయినసరికి మనం ఆ పనిని విడిచిపెడతాం అనమాట. ఇక చాలా మందికి ఉంటుంది, అంత వర్క్ చేసాం ఇదేంద్ర బై తూకుమారి వర్క్ అని అంటాం. బట్ గైస్ గివప్ చేయకండి ప్లీజ్ ప్లీజ్. నేను చెప్తున్నాను కదా, గివప్ చేయకండి. ఎందుకంటే సక్సెస్ యొక్క అసలీ ఫార్ములా, సక్సెస్ యొక్క మొత్తం ఫార్ములా, సక్సెస్ యొక్క రియల్ ఫార్ములా ఇదే అనమాట. డోంట్ క్విట్. క్విట్ చేసినోడు ఎప్పుడు సక్సెస్ కాడు. గుర్తుపెట్టుకోండి గైస్. ఎవడైతే ఓడిపోయి మళ్ళీ రీసెర్చ్ చేసి క్విట్ చేయడో వాని యొక్క హిస్టరీ ఉంటుందన్నమాట. వాడే హిస్టరీని బిల్డ్ చేస్తాడు. గుర్తుపెట్టుకోండి గైస్, ఈ మాట అనేది నేను రియాలిటీ చెప్తున్నాను. సో మీరేం చేయాలి, ఈ రోజు నుంచి రిజల్ట్ రాకపోయినా సరే మీకు అప్పుడప్పుడు అనేది ఆలస్యం వస్తుంది. సో లేకపోతే మీకు గోల్ పైన ఫోకస్ ఉండదు. మీరేం చేయాలంటే క్విట్ చేయకుండా జస్ట్ మీరు రెస్ట్ తీసుకోవాలి. సో మీరు రెస్ట్ తీసుకున్న తర్వాత మీరేం చేయాలంటే మళ్ళీ ఆ గోల్ పైన వర్క్ చేస్తూ ఉండాలి. గుర్తుపెట్టుకోండి, మీరు కొద్దిగా లైఫ్లో రెస్ట్ తీసుకోండి, బట్ గైస్ మొత్తానికి రెస్ట్ తీసుకోవద్దు. అంటే ఆ గోల్ని మొత్తానికి విడిచిపెట్టరాదు. కొద్దిగా రెస్ట్ తీసుకొని మళ్ళీ 4-5 రోజులు అయిన తర్వాత దానిపైన ఫోకస్ చేయాలి. మళ్ళీ 8 రోజులు అయినాక దానిపైన ఫోకస్ చేసుకోవాలి. అంటే హాలిడేస్ తీసుకోవాలి ఓకే, బట్ గైస్ మొత్తానికి ఆ పనిని అనేది బంద్ చేసుకోవద్దు అనమాట. గుర్తుపెట్టుకోండి గైస్, ఇదే ఒరిజినల్ అనమాట. వీళ్ళే లైఫ్లో సక్సెస్ అవుతారు, వీళ్ళే తన గోల్ పైకి రీచ్ అవుతారు. అంటే వీళ్ళే తన లగ్జరీ లైఫ్ స్టైల్ని అచీవ్ చేస్తారనమాట. క్విట్ చేయకండి గైస్, మళ్ళీ రీస్టార్ట్ చేసుకోండి, మళ్ళీ బిల్డ్ చేసుకోండి. కానీ క్విట్ మాత్రం చేయకండి ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. అవును గైస్, మనకనేది బ్యాడ్గా అనిపిస్తుంది, అరే ఏంట్రా మనం అంత వర్క్ చేసాం బట్ గైస్ మనకు రిజల్ట్ రాలేదు. సో అలా నాకు కూడా అవుతుంది. సో మీరే, నేను చెప్తాను కదా, నేను చెప్పి కూడా అవసరం లేదు. మీరే 10 రోజులు 1 నెల ఖాళీగా ఉండి మంచిగా ఉండి మళ్ళీ దానిపైన మీరే వస్తారు. నేను ఇది గ్యారంటీ ఇస్తున్నాను అనమాట. ఎందుకంటే నా ద్వారా అలాగే అయింది, అంటే నాతోటి అలాగే అయింది. నేను ఏం చేశానంటే 1 year నుంచి గోల్ పైన వర్క్ చేస్తున్నాను. 3 monthsగా చేశాను, మళ్ళీ గ్యాప్ తీసుకున్నాను. మళ్ళీ 4 months చేశాను, మళ్ళీ గ్యాప్ తీసుకున్నాను. ఇలా చేస్తున్నాను, గ్యాప్ తీసుకుంటాను. బట్ గైస్ క్విట్ మాత్రం చేస్తున్నాను. ఎందుకంటే నాకు తెలుసు దీంట్లోకించి నాకు రిజల్ట్ వస్తుంది. దేవుడు అనేది నాకు ఇక్కడ ఏమైనా చేస్తాడు. సో నా ఫోకస్ అనేది మొత్తం ఇక్కడ ఉందన్నమాట. గుర్తుపెట్టుకోండి గైస్, మీరు కూడా నా అలాగే మీరు సెలవు తీసుకోవచ్చు, బట్ గైస్ గివ్ అప్ మాత్రం చేయకండి ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఎందుకంటే గివ్ చేస్తే అక్కడికే మీ కహానీ అనేది ముగుస్తుందన్నమాట. అక్కడికి మీ లైఫ్ అనేది, మీ కథ అనేది ముగుస్తుందన్నమాట. గుర్తుపెట్టుకోండి గైస్, ఇప్పటి నుంచి మీరు అనేది క్విట్ చేసే ఆలోచన మీలో రావద్దు. ఓకే మీరు రెస్ట్ తీసుకోండి, 1 నెల తీసుకుంటారా, 2 నెలలు తీసుకుంటారా, 3 నెలలు, ఓకే రెస్ట్ తీసుకోండి, బయటకి ఎక్కడ తిరిగి రండి, హాలిడేస్కి వెళ్ళండి. బట్ గైస్ గివ్ అప్ మాత్రం చేయకండి. ఈరోజు రాకపోయినా సరే రేపటి నాడు వస్తుంది. అది రిజల్ట్ అనేది మీ కాళ్ళ కిందికి వచ్చి పడుతుంది అనమాట. చూస్తాడు దేవుడు మనకు అనేది టెస్ట్ చేస్తున్నాడు అనమాట. వీడు విడిచిపెడతాడా అని. గుర్తుపెట్టుకోండి గైస్, విడిచిపెట్టకండి గోల్ని ఎప్పుడైనా సరే. ఓకేనా? ఈ వీడియో మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి గైస్. అండ్ గైస్ డిసిప్లిన్ మెయింటైన్ చేయాలంటే దీనిపైన మీరు ఫోకస్ చేయండి గైస్ ప్లీజ్ గైస్. కలుద్దాం గైస్ ఇంకోటి ఇంట్రెస్టింగ్ వీడియోతో, అప్పటి వరకు సెలవు. అండ్ గైస్ ఇటువంటి మోటివేషనల్ వీడియోస్ కోసం, అలాగే సెల్ఫ్ హెల్ప్ వీడియోస్ కోసం, సెల్ఫ్ గ్రోత్ వీడియోస్ కోసం, ఫైనాన్షియల్ వీడియోస్ కోసం, అలాగే బుక్ సమ్మరీస్ వీడియోస్ కోసం నా ఛానల్కి లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. లిటరల్లీ గైస్ నేను చెప్తున్నాను కదా, కేవలం మీరు నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుంటే చాలు, మీ యొక్క లైఫ్ అనేది ఎంటైర్ లైఫ్ అనేది చేంజ్ అవుతుందన్నమాట. గుర్తుపెట్టుకోండి గైస్, నేను ఇప్పుడు ఒక నిజం చెప్పబోతున్నాను. ఎవరికైతే మీరు సబ్స్క్రైబ్ చేస్తారో, చూడండి గైస్, ఎవరికైతే మీరు ఫాలో చేస్తారో, ఎవరికైతే మీరు వింటారో, ఎవరికైతే మీరు చూస్తారో, మీరు అనేది వాళ్ళ లెక్కనే మారిపోతారు. మీరు కనుక ఫైనాన్స్ క్రియేటర్ని వింటే ఫైనాన్షియల్లో ఎక్స్పర్ట్ అవుతారు. ఒకవేళ మీరు బుక్స్ సమ్మరీ ఛానల్ని వింటే బుక్స్లలో మీరు మాస్టర్ అయిపోతారు. అలాగే గైస్ సెల్ఫ్ హెల్ప్లో చూస్తే మీరు సెల్ఫ్ హెల్ప్లో ఇంప్రూవ్ అవుతారు. హెల్త్ని చూస్తే హెల్త్లో మీరు ఇంప్రూవ్ అవుతారు. అలాగే కేవలం మీరు నా ఛానల్కి లైక్ చేస్తే చాలు, సబ్స్క్రైబ్ చేస్తే చాలు, మీరు ఫైనాన్స్లో, బుక్ సమ్మరీలో, సెల్ఫ్ హెల్ప్లో, సెల్ఫ్ గ్రోత్లో, సెల్ఫ్ హెల్త్లో అన్ని దాంట్లో మీరు అంతే ఎక్స్పర్ట్ అవుతారనమాట. సో ప్లీజ్ గైస్ నా ఛానల్కి లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. కలుద్దాం గైస్ ఇంకోటి ఇంట్రెస్టింగ్ వీడియోతో, అప్పటి వరకు సెలవు. అండ్ గైస్ ఈ స్క్రిప్ట్లో మన తప్పులు ఉంటే క్షమించండి గైస్, ఎందుకంటే అప్పుడప్పుడు అనేది మిస్టేక్స్ అవుతూ ఉంటాయి. ఐ థింక్ గైస్ ఇందులో ఏది మిస్టేక్ జరగలేదు. కలుద్దాం గైస్ ఇంకోటి ఇంట్రెస్టింగ్ వీడియోతో, అప్పటి వరకు సెలవు.